2024 కుంభరాశి ఫలాలు. కుంభరాశిని పాలించే గ్రహం శనిదేవుడు. సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు మీ మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మీకు ప్రతి అంశంలో అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. మీరు మీ మాటల్లో బలం మరియు మెరుగైన నిర్ణయాత్మక సామర్థ్యాలను కలిగి ఉంటారు. మీరు మీ ఆలోచనలను వ్యక్తపరచడంలో దృఢంగా ఉంటారు. జీవితంలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు కష్టపడి పనిచేయడానికి ప్రాధాన్యతనిస్తారు. మీ శ్రద్ధగల ప్రయత్నాలు మీ జీవితంలోని వివిధ రంగాల్లో అద్భుతమైన విజయాలను అందిస్తాయి. దైవ గురువు బృహస్పతి మే 1 వరకు మీ 3వ ఇంట్లో నివసిస్తారు. మీ 7వ, 9వ మరియు 11వ గృహాలను సానుకూలంగా ప్రభావితం చేస్తారు. ఇది పెరిగిన ఆదాయం, సామరస్యపూర్వకమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు, వ్యాపార వృద్ధి, మీ విధి యొక్క మొత్తం పెరుగుదలకు దారితీస్తుంది. మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సమాజానికి సహకరిస్తారు. గౌరవనీయమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. 2024 కుంభరాశి ఫలాల ప్రకారం సంవత్సరం చివరి వరకు మీ 2వ మరియు 8వ గృహాల్లో వరుసగా రాహు మరియు కేతువుల ఉనికి కారణంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మీకు సలహా ఇస్తోంది. క్రమరహిత ఆహారపు అలవాట్లు మరియు హఠాత్తుగా మాట్లాడడం వంటి వాటి పట్ల జాగ్రత్త వహించండి. అవి సమస్యలకు దారితీయవచ్చు. 2024 కుంభరాశి వారి ప్రేమ జాతకం. 2024 కుంభరాశి ఫలాల ప్రకారం మీ 5వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు వంటి మండుతున్న గ్రహాల అంశం కారణంగా సంవత్సరం ప్రారంభంలో మీరు కొంత బలహీనతను అనుభవించవచ్చునని సూచన. ఇది మీ శృంగార సంబంధాలు భావోద్వేగాలను తీవ్రతరం చేస్తుంది. అపార్థాలు మరియు విభేదాలకు దారితీస్తుంది. జనవరి నెలలో శాంతి, సహనాన్ని కాపాడుకోవాలని మరియు సవాళ్లను అధిగమించాలని సూచించారు. వివాదాలను ప్రారంభించే బదులు ప్రశాంతంగా ఈ కాలాన్ని దాటేందుకు అనుమతించండి. ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో ప్రయోజనకరమైన గ్రహాలు శుక్రుడు మరియు బుధుడు మీ 11వ ఇంటిపై ఉన్నవారి అంశం ద్వారా మీ 5వ ఇంటిని ప్రభావితం చేస్తారు. ఇది మీ సంబంధాల్లో కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించడానికి, మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ప్రేమను మరింతగా పెంచేందుకు, మరింతగా శృంగార అవకాశాలను సృష్టించేందుకు సహాయపడుతుంది. మీరు ఒకరికొకరు ప్రేమ మరియు ఆప్యాయతల్లో లోతుగా మునిగిపోతారు. 2024 కుంభరాశి వారి ప్రేమ జాతకం ప్రకారం మీరు ఏడాది పొడవునా మీ స్వంత రాశిలో శనిదేవుని ఉనికిని కలిగి ఉంటారు. శని కూడా మీ రాశికి అధిపతి కాబట్టి మీరు మీ ఉద్దేశాల్లో దృఢంగా ఉండేలా చేస్తారు. మీరు ఇష్టపడే వ్యక్తితో మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు చురుకుగా ప్రయత్నిస్తారు. వారిని మీ జీవితంలో ఒక భాగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు వారి కోసం అదనపు మైలు వెళతారు. మీకు మద్దతివ్వడంలో మీ స్నేహితులు కూడా పాత్ర పోషిస్తారు. జూన్ నుండి జూలై వరకు మరియు నవంబర్ నుండి డిసెంబర్ వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రేమ బంధం గణనీయంగా బలపడుతుంది. ఈ సంవత్సరం మీరు వారికి వివాహ ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. 2024 కుంభరాశి వారి కెరీర్ జాతకం. మీ కెరీర్ పరంగా శనిదేవుడు సంవత్సరం పొడవునా మీ రాశిలో నివసిస్తాడు. మీ 3వ, 7వ మరియు 10వ గృహాలపై తన ప్రభావాన్ని చూపుతాడు. మీ 3వ ఇంటిపై శని ప్రభావం కారణంగా మీరు చురుకుగా కృషి చేస్తారు. పనిలో ఉన్న మీ సహోద్యోగులు మీకు మద్దతిస్తారు, మీ కృషిని స్వీకరిస్తారు. మీ 10వ ఇంటితో శని యొక్క కలయిక మీ ప్రయత్నాలకు విజయాన్ని తెస్తుంది. మీరు మీ ఉద్యోగానికి గణనీయమైన సహకారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తారు. మీరు శ్రద్ధతో చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ వృత్తిలో మీకు అనుకూలంగా ఉంటుంది. అదనంగా 7వ ఇంటిపై శని ప్రభావం, ఇది దశమి నుండి 10వ ఇల్లు, మీరు ఎంచుకున్న రంగంలో కెరీర్ పురోగతిని సులభతరం చేస్తుంది. 2024 కుంభరాశి ఫలాల ప్రకారం ఫిబ్రవరి నుంచి మార్చి వరకు మీరు మీ పని రంగంలో అధిక బిజీని అనుభవిస్తారు. ఏదేమైనా ఈ కాలం విదేశీ ప్రయాణానికి, సంభావ్య పని సంబంధిత అవకాశాల యొక్క బలమైన సూచనలను కూడా అందిస్తోంది. జనవరిలో ప్రమోషన్లకు అనుకూలమైన అవకాశాలతో పాటు ఈ సంవత్సరం మీ కెరీర్లో ఆశాజనక విజయాన్ని కలిగి ఉంది. అదనంగా జూలై మరియు ఆగస్టు మధ్య మీరు మీ పనిలో పురోగతిని, ఇంకా కావలసిన స్థానాన్ని పొందే అవకాశాన్ని ఆశించవచ్చు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ఉన్న కాలం ఉద్యోగ మార్పులకు బలమైన సంభావ్యతను కలిగి ఉంటుంది. అంతిమంగా సంవత్సరం చివరి నెల మీకు విజయాన్ని తెస్తుంది. 2024 కుంభరాశి వారి విద్యా జాతకం. విద్యార్థులు ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ చదువులపై దృష్టి పెట్టేందుకు మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ మీ దృష్టికి ఆటంకం కలిగించే అనేక సమస్యలతో మీరు పట్టుబడతారు. అయితే కీలకమైన నెలలైన ఫిబ్రవరి మరియు మార్చి మధ్య మీ దృష్టి మీ చదువుల వైపు మళ్లుతుంది. మీరు మీ విద్యలో రాణించేందుకు పుష్కలంగా కృషి చేస్తారు, కష్టపడి పనిచేస్తారు. ఈ కాలంలో మీ ఏకాగ్రత బలంగా ఉంటుంది.
2024 కుంభరాశి ఫలాలు. ఇది గణనీయమైన విజయానికి దారితీస్తుందని సూచన. ఏప్రిల్, ఆగస్టు మరియు నవంబర్ నెలలు మీకు కొన్ని ఇబ్బందులను కలిగిస్తాయి. ఈ నెలల్లో మీరు మీ అధ్యయనాలపై నిరంతరం శ్రద్ధ వహించాలి. మీ పాఠాలను మీరు మరింత తరచుగా సమీక్షించుకోవాలి. అదనంగా మీరు జనవరి, ఏప్రిల్, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో మీ విద్యలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఏదేమైనప్పటికీ మిగిలిన నెలల్లో అకాడమిక్ పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు మార్చి నుండి ఆగస్టు వరకు గణనీయమైన విజయాన్ని సాధించగలరు. అంతేకాకుండా మీరు శ్రద్దతో కృషి చేస్తే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉన్న కాలం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ పరీక్షల్లో రాణించడానికి అవకాశాలను అందిస్తుంది. మీ కృషి మరియు అంకిత భావాన్ని కొనసాగించడం ముఖ్యం. కుంభరాశి ఫలాలు 2024 ప్రకారం ఉన్నత విద్య అభ్యసించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీకు నచ్చిన సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి మరియు మీరు ఇష్టపడే కళాశాలలో ప్రవేశాన్ని పొందే అవకాశమూ మీకు ఉండవచ్చు. మీరు విదేశాల్లో చదువుకోవాలని కోరుకుంటే ఆ కలను సాకారం చేసుకోవడానికి ఈ సంవత్సరం గొప్ప అవకాశాలను కలిగి ఉంది. మీ రాశిలో 12వ ఇంటికి అధిపతి అయిన శనిదేవుడు ఉండడం అద్భుతమైన విజయాన్ని సూచిస్తోంది. జనవరి నుండి మార్చి వరకు అలాగే ఆగస్టు, అక్టోబర్ మరియు డిసెంబర్ నెలల మధ్యలో ఈ దిశలో విజయం సాధించవచ్చు. 2024 కుంభరాశి వారి ఆర్థిక జాతకం. ఈ సంవత్సరం సానుకూల ఆర్థిక ఫలితాలకు అవకాశముంది. సూర్యుడు మరియు కుజుడు మీ 11వ ఇంట్లో తమను తాము ఉంచుకోవడంతో సంవత్సరం ప్రారంభమవుతుంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఇతరులను ఆశ్చర్యపరిచే ధైర్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని ఆశించండి. కానీ మీ ఎంపికల్లో స్థిరంగా ఉండండి. జాతకం మార్చిలో కొన్ని ఆర్థిక అసమతుల్యతలను ప్రవేశపెట్టవచ్చునని సూచన. బలాన్ని కాపాడుకోవడానికి ఆదాయం మరియు ఖర్చుల వివేకం నిర్వహణ అవసరం. కుంభరాశి ఫలాలు 2024 ప్రకారం ఆగస్టు నుండి మీరు క్రమంగా అనుకూలమైన ఆర్థిక ఫలితాలు అనుభవిస్తారు. సంవత్సరం చివరి నాటికి ఆర్థిక పరిపక్వత మరియు స్థిరత్వంతో ముగుస్తుంది. 2024 కుంభరాశి వారి కుటుంబ జాతకం. ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితానికి మంచి ప్రారంభాన్ని తెస్తుంది. శుక్రుడు మరియు బుధుడు మీ 4వ ఇంటిని పూర్తిగా ప్రభావితం చేస్తారు. ఫలితంగా మీ కుటుంబంలో ఆనందం ఏర్పడుతుంది. మీరు మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు మరియు నిర్వహిస్తారు. వారు మీ ప్రయత్నాల్లో తమ మద్దతును అందిస్తారు. ఏదేమైనప్పటికీ సంవత్సరం పొడవునా 2వ ఇంట్లో రాహువు ఉండడం ప్రారంభంలో 2వ ఇంటిని ప్రభావితం చేసే అంగారకుడితో పాటు మీ ప్రసంగంలో స్వీయ కేంద్రీకృత వైఖరిని కలిగిస్తుంది. పర్యవసానంగా ఇది మీ కుటుంబ సంబంధాల్లో హెచ్చుతగ్గులకు మరియు బంధువులతో సంభావ్య విభేదాలకు దారితీయవచ్చు. 3వ ఇంట్లో బృహస్పతి ఉనికి మీ తోబుట్టువులతో మీ సంబంధంలో సామరస్యాన్ని నిర్ధారిస్తుంది. ప్రత్యేకించి సంవత్సరం మొదటి అర్ధభాగంలో మరియు మే 1 తరువాత బృహస్పతి మీ 4వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ కుటుంబ బంధాలు మరియు ప్రేమ మరింత బలపడతాయి. అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య కాలంలో మీ తండ్రికి అనారోగ్య సమస్యలు ఎదురుకావచ్చునని గమనించడం ముఖ్యం. కాబట్టి అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైతే వైద్య చికిత్స ఇప్పించడం చాలా అవసరం. కుంభరాశి ఫలాలు 2024 ప్రకారం శని మీ రాశిలో ఉండగా మీరు దృఢమైన ధోరణులను ప్రదర్శించవచ్చు. అయితే సామరస్యపూర్వకమైన బంధాలు మరియు సామరస్యపూర్వక కుటుంబ జీవనాన్ని కొనసాగించడానికి వినయపూర్వకమైన విధానాన్ని అవలంబించడం చాలా ముఖ్యం. ఈ అంశాలపై శ్రద్ధ చూపడం ద్వారా మీరు ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. 2024 కుంభరాశి వారి పిల్లల జాతకం. కుంభరాశి ఫలాలు 2024 ప్రకారం మీ పిల్లల దృక్పథం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను తీసుకురాగలదని సూచన. ప్రారంభంలో వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరింత దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తారు. సంభావ్య ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. మీరు వారికి మీ దృష్టిని ఇవ్వడం ముఖ్యం. అయినప్పటికీ ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలల మధ్య వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. వారు తమ రంగాల్లో పురోగతిని సాధిస్తారు. మీకు కూడా ఆనందాన్ని తెస్తారు. మే నుండి ఆగస్టు వరకు వారి కంపెనీకి ప్రాధాన్యత ఇవ్వడం, అనుకూలమైన అవకాశాల కోసం సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడడం చాలా కీలకం. ఈ కాలంలో వారు సందిగ్ధతలను మరియు అనిశ్చితిని ఎదుర్కొంటారు. వారి జీవితాల్లో పురోగతి వైపు వారికి మార్గనిర్దేశనం చేసేందుకు మీ మద్దతు అవసరం. సంవత్సరం చివరి త్రైమాసికంలో మీ పిల్లలకు సంబంధించిన సానుకూల వార్తలను తెస్తుంది. ఎందుకంటే వారి పెరుగుదల మరియు విజయాలు మీ స్వంత నెరవేర్పుకు దోహదం చేస్తాయి. 2024 కుంభరాశి వారి వివాహ జాతకం. ఈ సంవత్సరం ప్రారంభంలో శని మీ 7వ ఇంటివైపు దృష్టిని మళ్లించడం వలన మీ వైవాహిక జీవితం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. శని మీ స్వంత రాశితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ
7వ ఇంటిపై అతని ప్రభావం వైవాహిక ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే మీరు నిజంగా కట్టుబడి ఉంటే మీ బంధాన్ని బలోపేతం చేయడంలో, పరిపక్వం చేయడంలో శని మిమ్మల్ని పరీక్షిస్తుంది, మద్దతిచ్చే మరొక దృశ్యం ఉంది. ఇంకా ఫిబ్రవరి 5 మరియు ఏప్రిల్ 23 మధ్య కుజుడు మీ 12వ మరియు మొదటి గృహాలను నేరుగా మీ 7వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఈ కాలం మీ కుటుంబ జీవితంలో ఒత్తిడిని కలిగిస్తుంది. అంతర్గత విభేదాలు, బంధుత్వాలు, ఆరోగ్య సమస్యలు మీ సంబంధంలో ఒత్తిడిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. సమస్యల తీవ్రతను నివారించడానికి ఒకరితో ఒకరు ప్రేమపూర్వక సంభాషణలో పాల్గొనడం చాలా ముఖ్యం. 2024 కుంభరాశి వివాహ జాతకం ప్రకారం ఏప్రిల్ మరియు జూన్ మధ్య కాలంలో ఇతరుల అభిప్రాయాల ఆధారంగా మీ జీవిత భాగస్వామి గురించి ప్రతికూలంగా లేదా విరుద్ధంగా మాట్లాడకుండా మీ మాటల్ని చురుగ్గా నియంత్రించాలని సిఫార్సు చేయబడింది. ఇది మీకు ప్రయోజనాలను తెస్తుంది. తదుపరి దశ సాపేక్షంగా అనుకూలంగా ఉంటుందని అంచనా వేయబడింది. కానీ జూలై 12 మరియు ఆగస్టు 26 మధ్య మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించడం ద్వారా ఈ కాలం గడిచిపోతుంది. ఆ తర్వాత మీరు మరియు మీ జీవిత భాగస్వామి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. 2024 కుంభరాశి వారి వ్యాపార జాతకం. వ్యాపారం కోసం కుంభరాశి ఫలాలు 2024 ప్రకారం వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులు సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని ఆశించవచ్చు. సంవత్సరం పొడవునా శని మీ 7వ ఇంటిపై దృష్టి పెడుతుంది. సంవత్సరం ప్రారంభంలో మీ 7వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 11వ ఇంటిలో 10వ అధిపతి అంగారకుడితో కలిసి ఉంటాడు. అదనంగా దేవగురువు బృహస్పతి మీ 3వ ఇంట్లో నివసిస్తూనే మే వరకు మీ 7వ, 9వ మరియు 11వ గృహాలను గమనిస్తారు. ఈ గ్రహాల స్థానాలు మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తాయి. మీ ప్రయత్నాల్లో విజయం సాధించేందుకు, వ్యాపార అభివృద్ధికి బలమైన అవకాశాలకు దారితీస్తుంది. మీరు మీ ప్రణాళికలను విస్తరించుకునే అవకాశాలను కూడా పొందుతారు. మీరు మీ వ్యాపారంలో మార్పులు చేయాలని భావిస్తే ఏప్రిల్ మరియు జూలై మధ్య ప్రత్యేకంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో ప్రభుత్వ రంగంలో విజయం సాధించవచ్చు. మీరు ప్రభుత్వ పథకాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీ వ్యాపారంలో లెక్కించబడిన నష్టాలను స్వీకరించడం అద్భుతమైన లాభాలకు మార్గం సుగమం చేస్తుంది. మొత్తం మీద వ్యాపార దృక్కోణం నుండి సంవత్సరం గణనీయమైన అనుకూలతను కలిగి ఉంది. అయితే అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య కొంత బలహీనత ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, సమస్యలకు దారితీసే ఏవైనా చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో పాల్గొనకుండా ఉండడం చాలా ముఖ్యం. అయినప్పటికీ మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. 2024 కుంభరాశి వారి ఆస్తి మరియు వాహన జాతకం. కుంభరాశి జాతకం 2024 ప్రకారం కుంభరాశి వ్యక్తులు వాహనాలు లేదా ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరాన్ని ప్రారంభించవచ్చునని సూచిస్తున్నారు. 4వ ఇల్లు ప్రయోజనకరమైన గ్రహాలు వీనస్ మరియు బుధుడు యొక్క శ్రద్ధగల చూపులో ఉండగా 11వ ఇంటిని సూర్యుడు మరియు అంగారకుడు వంటి ప్రముఖ గ్రహాలు ఆక్రమించాయి. నమ్మదగిన కారు లేదా విలువైన ఆస్తులను పొందేందుకు జనవరి మీకు అనువైన నెల అవుతుంది. తదనంతరం కొద్దిసేపు విరామం అవసరం. అయితే ఫిబ్రవరి నుండి ఏప్రిల్ ప్రారంభం వరకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచన. 2024 కుంభరాశి ఫలాల ప్రకారం మీరు వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే ప్రణాళికలు కలిగి ఉన్నట్లయితే శుక్రుడు మీ 4వ ఇంటిని తన స్వంత రాశిలో సంచరించినప్పుడు మే 19 మరియు జూన్ 12 మధ్య మీకు సరైన సమయం ఉంటుంది. ఈ కాలం మీ వాహన కొనుగోలు ప్రయత్నాల్లో అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది. ఆ తర్వాత జూన్ నుండి జూలై మరియు సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెలలు గణనీయమైన విజయాలు సాధిస్తాయి. విలువైన ఆస్తులను సంపాదించాలని కోరుకునే వారికి జూన్ నుండి ఆగస్టు వరకు విజయానికి అధిక సంభావ్యత ఉంది. 2024 కుంభరాశి వారి సంపద మరియు లాభ జాతకం. కుంభరాశి జాతకం 2024 ప్రకారం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో అద్భుతమైన ఆర్థిక లాభాలను సాధిస్తారని అంచనా. బృహస్పతి 3వ ఇంటి నుండి మీ 7వ, 9వ మరియు 11వ గృహాలను పర్యవేక్షిస్తుంది. ఫలితంగా మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఈ అమరిక ఆర్థిక శ్రేయస్సు కోసం బలమైన కలయికలను సృష్టిస్తుంది. అదనంగా మీ 11వ ఇంట్లో సూర్యుడు మరియు అంగారకుడి ఉనికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలకు దోహదం చేస్తుంది. ప్రభుత్వ రంగంలో కూడా విజయానికి ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి ఫలాలు 2024 ప్రకారం మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషన్లు, ద్రవ్య లాభాలు తెస్తాయి. మీరు వ్యాపారంలో ఉంటే గణనీయమైన వృద్ధి మీకు ఎదురుచూస్తుంది. ఈ కాలం మీ ఆర్థిక పరిస్థితిలో గొప్ప పురోగతిని సూచిస్తోంది. 2024 కుంభరాశి వారి ఆరోగ్య జాతకం. మీ ఆరోగ్యానికి ప్రధానంగా అనుకూలమైన సంవత్సరాన్ని అంచనా వేస్తోంది. మీ రాశికి అధిపతి అయిన శని మీ రాశిలో ఉంటారు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు హామీ ఇస్తారు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని కొనసాగించడం మరియు శ్రద్ధగా పనిచేయడం ద్వారా
అవసరమైన ప్రయత్నాలను చేయడానికి శని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి మీరు మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధ్యానం, యోగా మరియు శారీరక వ్యాయామం వంటి రెగ్యులర్ అభ్యాసాలు అవసరం. ఈ పద్ధతులను అనుసరించడం వల్ల ఏడాది పొడవునా ఆరోగ్యానికి అనుకూలమైన స్థితి లభిస్తుంది. కుంభరాశి ఫలాలు 2024 ప్రకారం 2వ ఇంట్లో రాహువు మరియు 8వ ఇంట్లో కేతువు అననుకూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. సరికాని మరియు పాత ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 8వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మూల వ్యాధులు మరియు ఆసన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అదనంగా రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమస్యల్ని నివారించడానికి విరామాల్లో క్రమం తప్పకుండా శారీరక పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇది ఏవైనా సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన నివారణ చర్యలు వెంటనే చేపట్టేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. 2024 కుంభరాశి వారి అదృష్ట సంఖ్యలు. శని కుంభరాశిని పాలిస్తుంది మరియు కుంభరాశి స్థానికులకు 6, 8 అదృష్ట సంఖ్యలు. కుంభరాశి ఫలాలు 2024 మొత్తం 8తో జ్యోతిష్య శాస్త్ర ప్రభావాల యొక్క అనుకూలమైన కలయికను అంచనా వేస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులను సూచిస్తోంది. ఈ సంవత్సరం మీ వృత్తిపరమైన మరియు వ్యాపార కార్యకలాపాల్లో గణనీయమైన ఆర్థిక వృద్ధిని మరియు విజయాన్ని అందిస్తుంది. వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అలాగే అప్పుడప్పుడు వైవాహిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ మీరు సంతృప్తికరమైన జీవన శైలిని కొనసాగించగలుగుతారు. మీ మనస్సు ఆధ్యాత్మికత మరియు మతపరమైన ఆలోచనల వైపు మొగ్గు చూపుతుంది. సద్గుణ చర్యల్లో పాల్గొనడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. 2024 కుంభరాశి జ్యోతిష్య పరిహారాలు. శని బీజ మంత్రాన్ని జపించేటప్పుడు సరైన కర్మలను నిర్వహించడం మంచిది. మీరు గణేశునికి దుర్వా గడ్డిని సమర్పించి గణపతి అథర్వ శీర్షాన్ని పఠించాలి. మంగళవారాల్లో దేవాలయంలో త్రిభుజాకార 2 వైపులా జెండాను ఎగురవేయాలని నిర్ధారించుకోండి. స్నానం చేయడానికి లోబాన్, ఎర్రచందనం, దేవదారు మరియు ఇతర పవిత్రమైన పదార్థాలతో నీటిని కలపాలని సిఫార్సు చేయబడింది.